జమిలీ ఎన్నికలు అని 2014 నుంచి 19 మధ్యలో ఓ భయంకరమైన ప్రచారం సాగింది. ఆ మీదట 2019 నుంచి 24 మధ్య సాగింది. అయితే ఈ రెండు టర్ములు అవి పూర్తిగా గాలివార్తలని తేలిపోయింది. కానీ 2024 నుంచి 29 మధ్యలో జమిలీ ఎన్నికలు వస్తాయని మళ్లీ ప్రచారం మొదలైంది. మోడీకి ఇది ప్రధానిగా 3వ టర్మ్. కానీ ముచ్చటగా మూడోసారి మొదలైన ఈ ప్రచారం అచ్చంగా నిజమవుతుందంటున్నారు. ఢిల్లీ వర్గాల కబరైతే జమిలీకి రంగం సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ సాక్షిగా బలమైన బీజం పడిందంటున్నారు. పాకిస్తానీ ఆపరేషన్ సింధూర్తో పీచమనిచిన మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిండా 5 ఏళ్లు మిత్రుల మీద ఆధారపడి కేంద్రంలో అధికారం వెళ్లదీయాలని అనుకోవడం లేదట. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కి కోలుకోలేని దెబ్బతీసిన మోడీకి అపరిమితమైన ఇమేజ్ వచ్చిందని బీజేపీ పెద్దలు లెక్క వేస్తున్నారు. దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి వాడవాడలా దేశమంతా తిరిగి తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీటిని రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రులు, జిల్లా స్థాయి నుంచి మంత్రులు, నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు, దిగువ స్థాయిలో బీజేపీ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న మొదలైన తిరంగా ర్యాలీలు 23 దాకా 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహించడం వెనుక అసలు ఉద్దేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చిన ఇమేజ్ ని పూర్తిగా రాజకీయంగా మళ్లించుకోవడం కోసమే అని అంటున్నారు. మరోవైపు చూస్తే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉంది. పాకిస్తాన్ విషయంలో భారత్ మొత్తం ఆప్షన్లు అన్ని తనే వద్దనే ఉంచుకుంది. ఉగ్రదాడి ఏమాత్రం జరిగినా, ఆ క్రీనీడ కనిపించినా కూడా యుద్ధమే అని ప్రకటించిన నేపథ్యంలో పాక్తో భారత్ కయ్యానికి కాలు దువ్వాలనుకుంటే దువ్వవచ్చు. అదేవిధంగా పాక్ని కొమ్ములు విరిచి మూల కూర్చోబెట్టిన ఖ్యాతి కూడా భారత్ సొంతమవుతుంది కూడా. ఈ నేపథ్యంలోనే కులగణన కూడా బీజేపీ తన అమ్ముల పొది నుంచి తీస్తోంది. ఇది గనక జరిపించి బీసీలకు, ఓబీసీలకు పెద్దపీట వేస్తే బీజేపీ రాజకీయం మరింతగా పండుతుంది. దాంతో 2026లో జనాభా గణన, కులగణన ఒకేసారి చేపట్టి 2027 మధ్యలో జమిలీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన చేస్తోందన్నది రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. అలా 2 ఏళ్ల పాటు అధికారం చేతిలో ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లడం ద్వారా 2024లో నినదించిన 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని బీజేపీ చూస్తుందంటున్నారు. ఇక బీజేపీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మిత్రపక్షమైన టీడీపీకి తెలిసిపోయిందా అన్నదే మరో చర్చ. అందుకే బాబు సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటి బయటకు తీస్తూ అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అంతేకాదు వీలైతే మహిళల కోసం మరిన్ని కొత్త పథకాలను కూడా అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ, జనసేనలతో కలిసి ఎన్నికల గోదాలోకి దిగి అధికారం మరోసారి సొంతం చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారంటున్నారు. మొత్తానికి జమిలీ ఎన్నికల గురించి మరోమారు చర్చ స్టార్ట్ అయిపోయింది.